బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక మాదిరి క్లాస్ పీకారు. ఇక పనితనం సరిగా లేని వారి మీద చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికైతే 3 నెలల డెడ్ లైన్ విధించారు. పని సక్రమంగా చేయకపోయిన వారికి ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా వెల్లడించారు. ఇక పార్టీ కంటే తనకేది ముఖ్యం కాదు అంటూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి అని, ప్రజల గురించి తెలుసుకోవాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్దేశించారు. పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు అని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరినైనా సరే పక్కన పెడతాను అని స్పష్టం చేశారు. కేడర్ను ఎవరు విస్మరించకూడదు అని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి అని అన్నారు. ఇక పార్టీలో కార్యకర్తలే అధినేత అని వెల్లడించారు. ఇదే సమయంలో పార్టీలో కొత్త పదవులు తీసుకున్న వారికి కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు అని చెప్పుకొచ్చారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని గుర్తు చేశారు. రక్తం చిందించారు అని, వారి త్యాగాలకు గుర్తింపు ఉండాలి అని అన్నారు. ఇక పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేస్తాము అని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాము అని అన్నారు. సమర్థ నాయకులు తయారుగా ఉండాలి అంటూ కూడా టీడీపీ వేదిక పిలుస్తుంది అంటూ కూడా పిలుపునిచ్చారు. పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకము అని వివరించిన చంద్రబాబు ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. ఈ కమిటీలు మిత్రపక్షాలు అయిన జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలి అని స్పష్టం చేశారు. పదవులు తీసుకున్న వారు పనితీరును 3 నెలలకు ఒకసారి అధ్యయనం చేస్తాము అని వెల్లడించారు. సరిగా చేయకపోతే పక్కన పెట్టేస్తాము అని, ఎటువంటి మొహమాటము ఉండదు అని, మరొకరికి అవకాశం ఇస్తాము అని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కంటే తనకేది ముఖ్యం కాదు అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతాను అని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి ఉండాలి అని సూచించారు. ఇక వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత కూడా నాయకత్వం శ్రేణులపైనే ఉంది అని పేర్కొన్నారు. నాయకులు ఎవరు కూడా కేడర్ను విస్మరించకూడదు అని, ఎవరికి కేటాయించిన పదవుల్లో వారే పనిచేయాలి అని చంద్రబాబు చెప్పారు. కావాలని ఎక్కడైనా వివాదాలు ఉంటే ఖచ్చితంగా వాటిని ఖండించాలి అని అన్నారు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి అధికారంలోకి రాగానే రద్దు చేశాము అని చంద్రబాబు నాయుడు వివరించారు. గత ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడా చెప్పుకోకుండా హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి అని పేర్కొంది. ఇది సామాన్యులకు సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. మనం చేసే పనులు ఎంత ముఖ్యమో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యమో అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం జరిగినా కార్యకర్తలు ఓనర్షిప్ తీసుకోవాలి అని పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే పార్టీని బలోపేతం చేయాలి అని, ఇక రాబోయే భవిష్యత్ తరాలకు కూడా పార్టీకి సంబంధించిన కార్యాచరణను గురించి వివరించాలి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, పనులు కావచ్చు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని, దుష్ప్రచారం చేసే వాళ్ళని ఖండించాలి, తిప్పికొట్టాలి అంటూ కూడా బాబు దిశానిర్దేశం చేశారు.